సంబంధించి అంటే ఒక సంవత్సరం లేట్ అయింది అనే విషయంలో అదొక రిమార్క్ గా చూస్తారా భవిష్యత్తులో, లేదు అమలు చేశారు లేట్ అయినా అనేది ఏమైనా ఉంటుంది? ఒక సంవత్సరం నష్టపోయినట్టు పిల్లలు ఆ డబ్బులు ఇస్తామని కూడా ఏం చెప్పట్లేదుగా లేదు బేసిక్గా. దెన్ ఒక సంవత్సరం నష్టపోయినట్టు తల్లికి వందనం వీళ్ళు నష్టపోయారు, విద్యా దీవెన వాళ్ళు నష్టపోయారు. ఇప్పుడు వాళ్ళు ఇస్తామంటున్నటువంటిది ఏంటి, నెక్స్ట్ ఇయర్ కరెక్ట్గా ఇస్తామంటున్నారు, అంతే కదా. ఇంకోటి ఇది జగన్ టైంలో పెట్టిన బకాయిలు నిదానంగా తీరుస్తామన్నారు. మరి అదే కదా చంద్రబాబు టైంలో ఆయన నిదానంగా తీరుస్తుంటే ఒప్పుకోలేదు కదా మనం, బిల్లులు ఎందుకు ఇవ్వవు అది ఇది అన్నది కదా. కాబట్టి అది నడుస్తుంది. అయితే ఇక్కడ అసలు పాయింట్ అల్లా జగన్ రైట్ చేసిన పాయింట్ ఇక్కడ కీ పాయింట్. మా టైంలో 3,900 కోట్లు పడింది, 2,701, 1,101, 3,800 ఎంతో చెప్పుకొచ్చాడు. ఏది ఫీజు విద్యా దీవెన ప్లస్ వసతి దీవెన కలిపి. ఇప్పుడు వీళ్ళు 2,600 కోట్లే బడ్జెట్లో పెట్టారని చెప్పాడు. దానికి క్లారిటీ ఇవ్వలేదు వీళ్ళు. మేము అందరినీ చూసుకుంటా ఉన్నారు కానీ క్లారిటీ ఇవ్వాల. పోనీ ఈ ఏడాది కేవలం 750 కోట్లు ఇచ్చామని అఫీషియల్ గానే అసెంబ్లీలో చెప్పారు కదా. అంటే విద్యా దీవెన ఇప్పుడు అమ్మఒడే కాదు ఇవ్వండి, విద్యా దీవెన కూడా ఇవ్వలేదనే కదా. మరి అది పెద్ద దెబ్బ కదా. దానికి ఈ ఏడాదన్నా మరి 2,600 ఇస్తారంట. ఒక ఏడాది పోయి 2,600 కోట్లు ఇస్తే ఏమవుతున్నట్టు అది. అది ఇప్పుడైతే ప్రారంభమైంది, వచ్చే ఏడాదికి ఒక క్లారిటీ వస్తుంది. అవును, కానీ బాగా ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం దిగిపోయిన తర్వాత సిక్కీ ఒప్పందం విషయంలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి చాలా ఆరోపణలు చేశారు. ఓకే, ఆయన కోర్టు కొడాలి ఇది అంతా జరిగింది. కానీ తాజాగా నిన్న సభలో సిక్కీ ఒప్పందం రద్దు చేయడం కుదరదు అంటూ చంద్రబాబు గారే అంగీకరించడం, ఇదొక కాన్సెప్ట్. ఎందుకంటే ఇది కూడా సోలార్ పవర్ సంబంధించింది కాబట్టి. ఇదే నేపథ్యంలో సూర్య గారి విషయంలో కూడా మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నామని చెప్పే ప్రయత్నం. ఇప్పుడు నియోజకవర్గంలో 10,000 ఇళ్లకి ఖచ్చితంగా